మరి బ్రహ్మాండంగా వచ్చింది కదా, 11 వచ్చింది కదా, స్క్రిప్ట్ 11. దేవుడి స్క్రిప్ట్ అంటే అదే కదా, దేవుడి స్క్రిప్ట్. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు 23 ఎమ్మెల్యేలు, ఒక 3 ఎంపీలు వచ్చినాయి, దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చినాయి. ఏంటంటారు స్క్రిప్ట్? మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, అది నేను చెప్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇట్లా అంటాడు అంటే ఏంది ఇది? అంటే విక్టరీ అని. విక్టరీ అని కాదు, అదంటారా? ఇదేంది ఇది? 11 అనే కదా ఇది ఉంటే, ఒకటి ఇది ఉంటే 11. మరి చంద్రబాబు నాయుడు ఇట్లా అనేది ఎందుకంటే ఇందుకే నీకు 11 వస్తుంది, నీకు 11 వచ్చారా, నీకు 11 వచ్చారా ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. అది మేము తిక్కనా కొడకలో మాకు తెలియకపోయా, మేము అది ఆలోచన చేయకపోతుంది. అది కాదు శివరాజు, నేను అలా అనుకోరా. ఇంకేంది 151 ఉందా? అవును, 5 మాయమైపోయింది. 5 మాయమైపోయింది. మేము 178 గెలిచాలనుకున్నాం, పోయా స్వామి 11 అంటావు నువ్వు. మాకు నవరత్నాలు 9 వచ్చాయనుకున్నాం మేము ఇచ్చే నవరత్నాలు. నవ్వు అంటే 9 కదా, మరి 9 వచ్చాయనుకుంటే ఇంకా 2 ఎక్స్ట్రా వచ్చినాయని మేము సంతోషపడతా ఉంటే నీ బాధ ఏంది మళ్ళా మధ్యలో? ఇంకోటి ఏంటంటే ఇంకోటి స్క్రిప్ట్ ఉంది. ఏంది? ఈ మా కూటమికి 164 వచ్చినాయి. అవును, అన్ని కలిపి ఒకసారి 1 + 6 + 4 ఎంత వచ్చింది చూడు. స్క్రిప్ట్ ఎలా ఉంది? మాకు లెక్కలు వచ్చినాయి కదా, అంగుట్టి గాళ్ళు మాకు డబ్బు, మాకు లెక్కలు. మా ఆయన ఏమన్నాడు, 116, 18, 22 మంది అంటాడు. అది ఏందనేది మనకు తెలియదు. మరి అన్నగాడిది ఉండే శిష్యులు మాకెట్టొచ్చాయి లెక్కలంగా? నేను చెప్తాను చూడు శివరాజు. 1 + 6 7, 7 + 4 11. అందుకే ఇది వచ్చింది. అట్లా అదో స్క్రిప్ట్, దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటే ఇదే. ఎట్ట వచ్చినా 11 వచ్చింది. నేను కూడా క్యాల్కులేటర్ తీసుకొని కొట్టినా, కిందికి పైకి కిందికి పైకి ఎట్ట కొట్టినా 175 రాలా. ఎందుకు రాకూడదు రజని? ఎందుకు రాకూడదు? అదంటారా? 175 ఎందుకు రాకూడదు? మనం ఎందుకు గెలవకూడదు రజని? ఎందుకు గెలవకూడదు రజని? 30 ఓట్లు తగ్గినాయి రజని పులివెందుల్లో, మెజార్టీ. అది రజని కథ. మరి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అధికార అహంకారంతో, అధికార మదంతో మనమే సుప్రీములము, ప్రజలు మనకు 151 స్థానాలు గెలిపించి మనల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని అని చెప్పి నువ్వు ఏదైతే నువ్వు ఆడినటువంటి ఇది ఉండదో ఈ 5 సంవత్సరాల్లో, అది మాకు భారీగా డ్యామేజ్ జరిగింది. ఇంకొకటి, ప్రజల్లోకి పోవాలంటే పోలేడు, ఇచ్చిన హామీలు, ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన మగోడు, దమ్మున్న మగోడు జగన్ అన్నారు. అట్నే చేశారు ప్రజలు. ఇచ్చిన మాట తప్పినాడు, వీడికి ఓటు వేయకూడదు, ఆ పాట రాయకుండా ఉన్నా గెలుచుందాం, 2 సీట్లు అన్నా ఎగస్తావచ్చు. ఏడ సిద్ధం సభలు లేకపోయినా, ఏడ మీటింగ్లు లేకపోయినా, ఎలక్షన్ క్యాంపుల్లో చూసినా అంతా ఇదే పాటే. అవును, ప్రజలకు బాగా ఎక్కిపోయింది. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు మగవాడు జగన్ అని. అది బాగా ఎక్కిపోయింది. వీడన్నీ చేసేటన్నీ అయ్యాయి కదా, మద్య నిషేధము, సిపిఎస్ రద్దు, అదే విధంగా చూసుకుంటే ఇంకా జాబ్ క్యాలెండరు, పోలవరం కడతా, రాజధాని అమరావతి, మేము బ్రహ్మాండమైనటువంటి ఇది తెచ్చాము, పరిశ్రమలు తెచ్చాము, పరిశ్రమలు ఉన్నాటి తనివి దొబ్బినాడు, ఏమి తేకపోలా. మద్య నిషేధం అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బయట రాష్ట్రాల నుంచి మద్యాన్ని వీడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అమ్మేవాడు, అది పోయింది. అది ఎత్తిపోయింది కంపెనీ. మద్య నిషేధం ఈయన స్పిరిట్ తెచ్చి స్వయంగా వేంపల్లో బత్తాయి చెట్లలో మనం ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రాష్ట్రానికి అంతా ఎక్స్పోర్ట్ చేసి, రాష్ట్రానికి అంతా డీలర్లకు అందరికి వేసి, షాపులు మంది అంటే మరి భూము స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, దారు హౌస్, అన్ని స్పెషల్ స్టేటస్ మేము ఆడ మెడలోంచి తేలేకపోయినా 120 రూపాయలు ఇచ్చి ఇక్కడ వైన్ షాప్ లో ఇచ్చా నీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాడు బాటలో. ఇంకేం కావాలి అంతకాడికి? నీకు స్పెషల్ స్టేటస్ నేను చూడాలనుకుంటే వైన్ షాప్ పోయి 150, 200 అగినది అది లెక్కించినావంటే నువ్వు స్పెషల్ స్టేటస్ నీ జోబులో ఉండిట్టే. స్పెషల్ స్టేటస్ బాటలే రెడీ చేసి ఇది చేసాము, ఇంకేమైతుంది? మరి ఇందాక మెజార్టీ అన్నావు తగ్గింది అన్నావు కదా. అవును, మరి లోకేష్ కి ఎంత వచ్చింది తెలుసా? ఎంత? 92,000 బ్రహ్మాండంగా వచ్చింది, 90,000 పైన. మంగళగిరి రికార్డు. అంత రాలేదేమో, మంగళగిరి కాదు అది, గంటా శ్రీనివాసరావు వచ్చింది. అది 90,000 వచ్చింది, పోనీ 90,000 వచ్చింది. స్వామి 90,000 ఆడొచ్చింది. నువ్వు భలే చెప్తావా? మరి పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అన్నావు. నేను చెప్పలా, మీ పార్టీ నేను చెప్పలా, అది నేను చెప్పలా. నువ్వు వాస్తవాలు తెలుసుకొని ఇక్కడికి మాట్లాడాలా. డిప్యూటీ సీఎం చేస్తాను చెప్పేది వాస్తవాలు తెలుసుకొని వచ్చి ఇక్కడికి కూర్చొని మాట్లాడు. నువ్వేదో ఊరికైనా ఇచ్చినాం కదా నువ్వు మైకి పెట్టుకుని ఇష్ట ప్రకారం మాట్లాడితే ఎట్టది? నేను పవన్ కళ్యాణ్ గారు 45,000 ఓట్ల నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతా ఉన్నాడని యుద్ధం చేసిన నా కొడుకుని నేను. వంగా గీత గెలిచదు,
మీరు లేపొద్దు, ఉమ్, ఇక్కడ తెలంగాణలో ఉంటారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, ఆ, లెక్కలు తీసుకొని ఉమ్, ఆ బయట దేశాలు యాంకరింగ్లు చేసే వాళ్ళందరినీ పిలిపించి ఉమ్, గబ్బులు లేపినారు ఆడ. ఉమ్. నేను ఆ రోజే చెప్పిన, ఎవరు రావద్దు, పిఠాపురం గురించి ఆలోచన చేయొద్దు, గెలిచేస్తారండి. హిందూపూర్ గురించి ఆలోచన చేయొద్దు, ఆ. మంగళగిరి ఆలోచన చేయొద్దు. మీరు ఇట్లాంటివన్నీ మెయిన్గా ఎవరైతే నాయకులు ముఖ్య నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్లు చేసి మీరు ఆడికి పంపించొద్దు, మిగతా నియోజకవర్గాల మీద పడండి. మనకు లాస్ అయితే ఈ 3-4 నియోజకవర్గాలు, ఇప్పుడు కుప్పము, మంగళగిరి, పిఠాపురం మీద పెట్టిన శ్రద్ధ అవును. ఇంకా బయట ఇంకా పక్కన నియోజకవర్గాల మీద కన్నా పెట్టునుంటే ఉమ్, ఇంకో సీట్లు 1-2 పెరిగేటి. ఉమ్, యాండే స్క్రాప్ అంతా తెచ్చి పిఠాపురంలో దించుతీవి. ఉమ్, అంటే పవన్ కళ్యాణ్ గారు ఉమ్, సినిమా హీరో, ఏ విధంగా ఆయన అభిమానులు ఉంటారు, జన సైనికులు ఏ విధంగా ఉంటారు, వీర మహిళలు ఏ విధంగా ఉన్నారు, ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేటువంటి అభిమానులు ఉన్నారు. ఓకే. మరి ఈ లంగా పనులన్నీ ఎందుకు? ఈ లంగా నా కొడుకులందరినీ తెచ్చి ఆడ దించి ఈ స్క్రాప్ అంతా దించినాడు. ఆ, ఏమి దించిన ఉపయోగం చూడాలి. అంటే గేట్ కూడా తాకలేడు అన్నాడు. అందుకుని ఎవరు? తాకనివ్వం అన్నారు పవన్ కళ్యాణ్ ని. ఈ అసెంబ్లీ ఉంది కదా, గేట్ తాకడానికి ఇయ్యలేదని అన్నారు. అనింది, రోజే అనింది. ఆ, అది అడిగిపోయింది, ఇప్పుడు కంటికి కనపడకుండా పోయింది. అది 40,000 పైన ఎంతో పోయింది. మరి ఏంటి రోజా పరిస్థితి ఏంటి తమ్ముడు? మాజీ పర్యాటక శాఖ మంత్రి కదా, ఆ, ఇంకా పర్యటనలు చేసుకుంటా ఉంటది. పర్యటనలో జబర్దస్త్ ఏమి ఉండదంటావా? ఇంకా ట్రాలీల మీద డాన్సులే, ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్సులే. ఇంకా ఓ, ఇది మన ఫంక్షన్ కు వెనకాల ఉంటది. అదే ఆ, అదే దాని మీద డాన్సులు వేసుకోవడమే. ఇంకా మరి ఆ కరమేం పట్టలేదులే. కొడుకే 1.5-2 కోట్లు పెట్టి కారు తీయించినప్పుడు, ఆ, కారుకే 1.5 కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా ఆమె దగ్గర లెక్క ఉండదు ఏమయ్యా. మరి ఏంటి కొడాలి నాని పరిస్థితి ఏంటంటావు? మరి ఏంటి మేము ఏం చేయాలి ఆ కొడాలి నాని పని? కోడాలి నాని ఏమున్నది, ఆ, ఏమున్నది? ఓడిపోయాడు కదా గుడివాడలో. అవును, మరి ఓడిపోయింది. ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఏం చేయాలా? అంటే ఎల్లకాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా? అంతే, నేను అలాగే అనుకున్నాను. అట్లా 30 ఏళ్ళు ప్రజాస్వామ్యం అయ్యా ఇది. 30 ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను. నేను పోరాటం చేస్తాను 30 ఏళ్ళు. ఆ, అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు. పాయింట్ నెంబర్ 1, ఉమ్. కోడాలి నాని క్యాన్సరు. కొడాలి నాని క్యాన్సరా? క్యాన్సర్ బసవ తారకంలో చూపించుకుంటాడు. ఎవరిది? బాలకృష్ణ గారిది. వాళ్ళ తల్లి గారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఏదో పెట్టినాడు కదా, ఓకే. ఆడికి పోయి చూపించుకుంటాడు. ఉమ్, మేము ఎంత తిట్టినప్పటికీ ఆ, మా బతికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి, బాలయ్య పెట్టిన హాస్పిటల్కి పోయి ఉమ్, ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము. ఓకే. అది పరిస్థితి. మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు. ఉమ్. సరే, నీకు అన్ని ఎందుకయ్యా, నువ్వేదో అడుగు. ఏం వాళ్ళ క్యాన్సర్ వల్లభనేని వంశీ పోని చెప్పు. వల్లభనేని వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసినాడు కదా, హైదరాబాద్ వచ్చేసాడా? ఆడ నుంచి. మరి బిజినెస్ అని చేసుకోవచ్చా? ఏమైనా వదిలేస్తారా ఏంటి? అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంట? వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా, వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి. మన ఏమన్నది, మనం అంటే ఇంటర్నేషనల్ గా ఉంటాం, మనకు లోకల్ గా తెలియదు కాబట్టి ఏదో వాళ్ళు పడేది వాళ్ళు పడతా ఉంటారు, మనకి ఎందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవునయా, ఇప్పుడు ఓడి చెప్పేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క, మా అన్నే కావచ్చు, ఆయన ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టులో మింగబెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా, రోజా అంతా, బొక్క విడుదల రజనీ ఏంది, గుడివాడు గుట్కాగాడి ఏంది, ఏమైతే వీళ్ళందరిది ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టు భూములు ఎక్కించి నా కొడకలము, తల్లిని చెల్లిని వాడుకొని ఏదలు బడిగా తిప్పిన వాళ్ళము. సినాయన ఈడు మాకు ఎన్నుపోటు పుడుచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఇంకా కొడాలి నాని ఏంది, వల్లభనేని వంశీ ఏంది, బొక్క ఏందంట. ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమొద్దంటారు గొడ్డల పోటు? ఏమైతే ఏమవుతుంది, సిబిఐ విచారణ పిలుస్తుంది, పోతాము. అన్నా పోతాడు, వదినా పోతుంది. తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది ఇంకా, మేమేం చూడడం చేయాల, మాకు తెలియని చేయాల. 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయి నా కొడుకులో మేము. జైలు అంటే అది మాకు అత్తగారితో పాటే సమానం, ఏం కాదు మాకు. మా రాయలసీమలో నీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత మగోడివి. ఏ ఊరు మీద? కాకినాడ. మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా, జైలు కేసులన్నా. నిజమే. మాకు ఇంటికి మొక్కతో సమానం. ఇది ఇంటికి మొక్క. అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైంది, ఏం పెరిగినారా? సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు. మరి సీఎం దిగిపోతున్నాడు కదా, పోయినాడు ఆల్రెడీ, రాజీనామా రాసి ఇచ్చినాడయా. సిబిఐ కేసులు అన్ని ఏమవుతాయని. ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము, ఇంకొక 16 నెలలు ఉంటాం అవసరం అయితే. అంటే అలవాటేనంటావు ఇవి? అయితే వారిని 10వ తరగతిలోనే జైలుకి పోయిన వచ్చిన వాళ్ళమయ్యా. అరే మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా 2 రోజులు కేసులో ఉండి వచ్చాడు.